ఈరోజు సింపుల్ కాన్సెప్ట్ స్టాక్స్ వర్సెస్ క్యూస్ చూద్దాం. అందరూ కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. స్టాక్ వర్సెస్ క్యూ. స్టాక్ అంటే ఒకటి గుర్తుపెట్టుకొని మనకి ప్లేస్ గుర్తు రావాలి స్టాక్ అనగానే. ఇప్పుడు ప్లేట్స్ ఎట్లా సెట్ చేస్తాం? ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది, ఫోర్త్ ఇది, ఫిఫ్త్ ఇది. అంటే లాస్ట్ ప్లేట్ ఇది కాబట్టి మనం ఏదైతే లాస్ట్ ప్లేట్ పెడతామో ఫస్ట్ అదే ప్లేట్ తీస్తాం. అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే లాస్ట్ ఏ ప్లేట్ పెడతాం? పైన లాస్ట్ ప్లేట్ పెడతాం. అదే ఫస్ట్ తీసేటప్పుడు తీయాలంటే ఫస్ట్ ఇదే ప్లేట్ ఇస్తాం. అంటే మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టాక్ అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇప్పుడు క్యూ చూద్దాం. క్యూ ఏంది? మనకు చిన్నప్పటి నుంచి తెలుసు. అసెంబ్లీ అయినా, స్కూల్లో అసెంబ్లీ అయినా, లేకపోతే మూవీ థియేటర్ దగ్గర పోయినా, ఎక్కడ పోయినా అదే అందరు క్యూలో నిల్చోండి, ఒక క్యూలో నిల్చోండి అని. స్కూల్లో ఉన్నప్పుడు అయితే పీటీ సార్ ఒకటే చెప్పేది, క్యూలో నిల్చోండి. క్యూ అంటే తెలుసుగా, ఒకటి తర్వాత ఒకడు ఇట్లా లైన్ గా నిల్చుంటాడు. ఫస్ట్ వీడు నిల్చుంటాడు. ఇప్పుడు మూవీ థియేటర్ అనుకోండి, ఇది అందరు పోయి ఇక్కడ టికెట్ కౌంటర్ అనుకోండి, ఇక్కడ అందరు ఇక్కడ పోయి టికెట్ తీసుకుంటారు. అంటే ఫస్ట్ క్యూలో ఎవరు నిల్చున్నా ఫస్ట్ క్యూ నుంచి ఫస్ట్ బయటికి వాడే వస్తాడు. అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే క్యూ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే స్టాక్ అంటే మీకు ప్లేస్ గుర్తు రావాలి. ప్లేస్ అంటే ఏంది? లాస్ట్ ఇన్ అంటే ఏదైతే లాస్ట్ పెడతామో అదే ఫస్ట్ అవుట్. అదే క్యూ అనుకోండి, క్యూ అంటే మనకి మూవీ టికెట్ కౌంటర్ లైన్ అనుకోండి. ఫస్ట్ ఇన్ అంటే ఎవరైతే ఫస్ట్ పోతారో వాళ్ళే ఫస్ట్ టికెట్ తీసుకొని బయటకు వస్తారు. అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇంత సింపుల్. ఇలాంటి సింపుల్ టాపిక్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మొత్తం నేర్చుకోండి.